హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కదా తీర్థ లంగా జాగి చేసుకొని రెడీ అవుతుంది. దేనికి అనుకుంటున్నారా? స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట. సో ఆడపిల్లలనేమో గోపిక వేషంలో, మగపిల్లలని వచ్చేసి కృష్ణుడి వేషంలో వేసుకొని రమ్మన్నారు. సో అందుకని చెప్పి తీర్థని గోపిక వేషంలో రెడీ చేస్తున్నాను. చూసారు కదా తీర్థ లంగా జాకెట్ ఆల్రెడీ మొన్న వరలక్ష్మి వ్రతానికి కుట్టించిన లంగా జాకెట్ అండి ఇది. సో వేసాననమాట ఆ లంగా జాకెటు. సో బ్యాంగిల్స్ అయితే వేశాను. తర్వాత తెలిసింది బ్యాంగిల్స్ ముందు వేయకూడదు అని చెప్పి. సో నేను కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేశానండి. ఆ మిస్టేక్స్ ఏంటో మీకు ఇక్కడ చెప్తాను. మీరు ఎవరినన్నా లైక్ మీ పిల్లల్ని ఎవరినైనా గోపిక వేషం రెడీ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో బేసికల్గా ఏంటంటే ఇక్కడ నేను చున్నీ పెట్టాను కదా! ఈ చున్నీ ఈ విధంగా కట్టాను. నాకేంటి అంటే ప్రతి దానికి ఆ పైన ఏదైతే హెయిర్‌కి పెట్టానో సో ప్రతిదానికి అది అడ్డం వస్తుందనమాట. సో ఇక్కడ థింగ్ ఏంటి అంటే ముందు అది పెట్టకూడదు. ఫస్ట్ అయితే ఈ చున్నీ ఏదైతే మనం పెట్టుకున్నామో ఇదైతే పెట్టుకోవచ్చు కానీ తలకి పెట్టింది మట్టికి నేను లాస్ట్‌లో పెట్టుండాల్సింది. ఎందుకంటే 2 టైమ్స్ తీసి నేను 2 టైమ్స్ పెట్టానండి. ఎక్కడెక్కడ అన్నది మీరే చూడండి మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ ఏసేసి తీర్థాన్ని హెయిర్ స్టైల్ ఏసేసి ఈ విధంగా అయితే రెడీ చేసేసాను. అండ్ అది ఊడిపోకుండా కరెక్ట్‌గా పిన్స్ అవన్నీ గూడా సెట్ చేసుకున్నానండి. ఈ లంగా జాకెట్ మీదకి. కరెక్ట్‌గా ఈ చున్నీ వచ్చేసి నాదేనండి. నా చున్నీయే తీద్దకి పెట్టా. ఇదిగో చూడండి. ఇగోండి వడ్డానం పెట్టేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. అది పెట్టడానికేమో అవ్వట్లేదసల. సో అందుకని చెప్పి ఏం చేశా మళ్ళీ పైన పిన్స్ తీసా అనమాట. సో మళ్ళీ పైన పిన్స్ తీసి ఆ వడ్డానం సెట్ చేసి మళ్ళీ ఆ పిన్స్ మళ్ళీ పెట్టానండి. సో మళ్ళీ పెట్టాక తెలిసింది నేను జ్యువెలరీ ఏసి నేను మళ్ళీ పెట్టాల్సింది బేసికల్‌గా లేదా లాస్ట్‌లో పెట్టుకోవాల్సింది. నేను చేసిన మిస్టేకే అదండి. సో 2 మిస్టేక్స్ చేశాను. ఒకటొచ్చేసి ఆ పైన సెట్ చేసేది ఏంటి అంటే జ్యువెలరీ ఏసుకొని వడ్డానం పెట్టుకొని తర్వాత సెట్ చేసుకోవాల్సింది. నేనిప్పుడు అది పైన మళ్ళీ పిన్స్ అయి పెట్టుకొని మంచిగా తీర్థాన్ని రెడీ చేసి మళ్ళీ జ్యువెలరీ ఏసేటప్పుడు మళ్ళీ అది అడ్డం వచ్చింది. జ్యువెలరీ వేయడానికి అవ్వలేదు తీర్థకి. సో మీరు గనక మీ పిల్లకి వేసి ఎవరికైనా రెడీ చేయాలి అనుకుంటే గనక డెఫినెట్‌గా ప్లాన్ ప్రకారం అయితే రెడీ చేసుకోండి. టైం వేస్ట్ అవ్వదు. నాకైతే ఇక్కడ చాలా టైం వేస్ట్ అయింది తీర్థ విషయంలో. సో ఇదంతా సెట్ చేసుకొని పిన్స్ సెట్ చేసుకొని అన్నీ సెట్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది నాకైతే. తీర్థకి స్కూల్ టైం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. బట్ అయినా చిన్న పిల్లలతో అంతే కదా ఇంకా. లేట్ అయినా ఇట్స్ ఓకే. ఈరోజు స్పెషల్ డే కాబట్టి అంత పెద్ద ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిన దానికి ఏం కాదు. సో ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అన్నీ. ఇప్పుడు జ్యువెలరీ అయితే వేస్తున్నాను. బేసికల్‌గా మీకు ఇలా ఉక్కుండి చైన్ టైప్ జ్యువెలరీ అయితే గనుక ఏం ప్రాబ్లమ్ ఉండదు. ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు ఈజీగా. మెడకి ఇట్లా డైరెక్ట్ ఇట్లా పెట్టి ఇట్లా పిన్‌లాగా పెట్టేసేసుకోవచ్చు ఈజీగా. బట్ నేను ఇక్కడ చిన్న నెక్లెస్ వేసినప్పుడు ఏంటి అంటే అది థ్రెడ్ అనమాట. సో థ్రెడ్ ఆబ్వియస్‌గా పైనుండి వేయాలి కదా! సో అక్కడ నాకు చాలా ఇబ్బంది అయిపోయింది తీర్థకి. పైనుండి వేసేటప్పుడు మళ్ళీ ఆ పైన పిన్స్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నా నేను. సో అవన్నీ మళ్ళీ తీసి ఆ పైన వేయాల్సొచ్చిందనమాట ఇక్కడ. సో ఆ పిన్స్ అవన్నీ తీసి పాపం మళ్ళీ ఏసాం. మా తీర్థ గూడా చాలా ఓపికగా రెడీ చేయించుకుందనమాట. బేసికల్‌గా తీర్థకి రెడీ అవ్వడం అంటే చాలా ఇష్టం అండి. సో అందుకని ఎంత ఓపికగా వేయించుకుని, ఎంత ఓపికగా రెడీ చేపించుకుందో. చూసారు కదా! ఇగ మళ్ళీ సెట్ చేసి అది మళ్ళీ పెడుతున్నాను. ఆ పైన ఓణి అనేది. సో మీరైతే ఆ మిస్టేక్స్ చెయ్యకండి. సో ఒకసారి అన్నీ పెట్టుకొని తర్వాత లాస్ట్‌లో మీరు ఆ పైన చున్నీకి అదైతే పిన్స్ పెట్టుకోండి. సో అది అయిపోయిన తర్వాత తీర్థకి ఈ అరవంకిల్లాగా ఉన్నాయి పెడుతున్నానండి. బ్యాంగిల్స్ గూడా సేమ్ అండి. ముందైతే బ్యాంగిల్స్ ఏసేసా. బట్ బ్యాంగిల్స్ కన్నా ముందు అరవంకిలేసి బ్యాంగిల్స్ పెట్టాలి గదా! సో మళ్ళీ బ్యాంగిల్స్ తీసి నేను మళ్ళీ అరవంకి పెట్టి మళ్ళీ తర్వాత మళ్ళీ బ్యాంగిల్స్ వేశాను. సో ఇది గూడా నాకు డబుల్ పనయిపోయింది. సో ఇట్లా తీర్థాన్ని రెడీ చేయడం నాకు కొంచెం ఈరోజు కొంచెం లేటే అయ్యింది. సో ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే వేసుకున్నాను. తీర్థ గూడా చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా రెడీ చేస్తున్నానని. అంటోంది మధ్య మధ్యలో మమ్మీ నువ్వు నన్ను బాగా రెడీ చేస్తున్నావు. నువ్వు నన్ను చాలా మంచిగా రెడీ చేస్తున్నావు. మంచిగా రెడీ చేస్తున్నావు అని. సో పిల్లల్ని ఈ విధంగా రెడీ చేసుకుంటే మనకు గూడా చాలా హ్యాపీగా అయితే ఉంటది. నాకు గూడా అంతే అండి. పిల్లల్ని రెడీ చేయడంలో తల్లికి చాలా హ్యాపీగా ఉంటది బేసికల్‌గా. సో ఇక్కడ నేను చెంపచవరాలని పైన ఈ విధంగా సెట్ చేశానండి.
ఇలా చెవుకి వాడతారు కదా! అవి ఇట్లా బ్యాక్ సైడు. సో, వాటిని ఏంటి అంటే నేను ఇలా పైన సెట్ చేశాననమాట. గోపిక పైన అవి ఉంటే బావుంటది అన్నట్లుగా. ఆ తర్వాత లోషన్ అయితే అయిపోయింది తీద్దది. రెడీ అయితే అయిపోయింది. జస్ట్ ఇంకా ఫేస్ పార్ట్ వరకు ఉంది. సో, ఇంకా లోషన్ అయితే రాసేసుకొని తీద్దాకి బొట్టయితే తీసుకున్నా. ఆ బొట్టు తీయడం నాకు రావట్లా. ఎళ్లి మా అత్తయ్య గారితో తీయించుకున్నాను. పక్కనే నుంచుంది ఆమె గూడా. సో, అందుకని జెప్పి ఇంకా రెడ్ డాట్స్ పెడుతున్నా. గోపికకి బేసికల్‌గా ఐ పైన రెడ్ డాట్స్ అండ్ వైట్ డాట్స్ ఉంటాయి గదా! సో, అవి సెట్ చేసుకుంటున్నా అనమాట. ఫస్ట్ అయితే రెడ్ డాట్స్ పెట్టుకున్నా. మళ్ళీ వాటి మధ్యలో ఏంటి అంటే వైట్ డాట్స్ అనేవి పెట్టుకున్నాను నేను. చూసారు కదా! చాలా నీట్‌గా చాలా పేషెన్స్‌గా పెట్టించుకుంటుంది తీద్దా గూడా. సో, ఈ విధంగా అయితే రెడీ చేశాను తీద్దాని. ఫైనల్లీ అయిపోయింది. ఇంకా ఫైనల్‌గా అయితే గోపికకి అన్నీ ఉన్నా గూడా చేతి నిండా పారాణి ఉంటేనే అందమండి. సో, ఫైనల్లీ ఇంకా పారాణి దగ్గరికొచ్చేసాము. నేను పారాణి అయితే తెప్పిచ్చాను మా హస్బెండ్ చేత నిన్న తీద్దాకి పెడదామని చెప్పి. సో, పారాణి అయితే చేతులకు మొత్తం పెట్టానండి. పారాణి పెట్టాకైతే లుక్ అసలు వేరే లెవెల్‌లో ఉంది తీద్దాకి. చాలా బావుండిందండి. సో, ఇంత రెడీ చేసినా రాని అందం ఒక పారాణి పెడితే మట్టుకు మా తీద్దాకి చాలా నిండొచ్చింది. సో, ఈ విధంగా నేను 2 హ్యాండ్స్‌కి పారాణి అయితే పెట్టేసుకున్నాను. హ్యాండ్స్ ఒకటే కాదండి. నేను లెగ్స్‌కి గూడా పారాణి పెట్టేసాను తీద్దాకి. 2 లెగ్స్‌కి, 2 హ్యాండ్స్‌కి పారాణి పెట్టేసి, ఈ విధంగా రెడీ అయితే చేసుకున్నాను తీద్దాని అయితే. ఏదైనా స్పెషల్ ఈవెంట్ ఉన్నప్పుడు రెడీ చేయాలి అంటే కొంచెం మనకి పేషెన్స్ కావాలి. పిల్లలకి గూడా పేషెన్స్ కావాలండి. లేకపోతే చాలా కష్టం. సో, ఈరోజు గూడా నాది అదే అయింది. చాలా పేషెన్స్‌గా తీద్దానైతే రెడీ చేశాను. చాలా ఓపికగా కూర్చొని. కానీ చాలా రెడీ చేయడంలో చాలా హ్యాపీనెస్ అయితే ఉంటది. సో, తీద్దా వాళ్ళ డ్యాడీ వచ్చి స్కూలుకి టైం అవుతుంది ఇంకా అవ్వలేదా అని చెప్పి అన్నారు. ఇంక సరే కదా అని చెప్పి ఇంక గబగబా చేత్తోనే పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే ఇయర్ బడ్‌తో పెట్టాను ఆ హ్యాండ్స్‌కి అయన్నీ గూడా. ఇంకా కాళ్ళకొచ్చేసి చేత్తోనే పెట్టేసి నుంచోపెట్టా. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. ఒకసారి చూడండి. చాలా బావుంది. దిష్టి చుక్క గూడా పెట్టాము ఆ తీద్దాకి. బాయ్ బాయ్.